సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ యొక్క మీ బ్యాండ్ 5 ఫైనల్గా మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేస్తారనమాట. అండ్ మీ బ్యాండ్ 5 కాకుండానే మనకు ఇంకా 4 అదర్ ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేశారు. అవి చూసినట్టయితే మనకు మీ వాచ్ రివాల్వ్స్ అండ్ మీ స్పీకర్ అండ్ మీ అథ్లెటిక్ షూ అండ్ ఫైనల్గా చూసినట్టయితే మనకు ఈ యొక్క మీ సోప్ డిస్పెన్సర్ అనమాట. ఈ యొక్క 5 ప్రోడక్ట్స్ టోటల్గా మనకు ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. మరి ఇక్కడ మ్యాటర్ ఏమంటే మనం ఈ యొక్క మీ బ్యాండ్ 5 గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క మీ బ్యాండ్ 5 కొనాలా లేకపోతే మీ బ్యాండ్ 4కే ఉండాలా అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ మీ బ్యాండ్ 4కి మీ బ్యాండ్ 5కి మనకు ఏమి స్పెషల్గా ఇచ్చారు, ఏ మోడ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ మనం డీటెయిల్స్గా అయితే తెలుసుకుందాం. అండ్ యాక్చువల్గా మీ బ్యాండ్ 4 చూసినట్టయితే మనకు 2300 రూపీస్కి అయితే ఉంది ఇప్పుడు చూసినట్టయితే ప్రజెంట్ డేట్లో. అండ్ ఈ యొక్క మీ బ్యాండ్ 5 ఏదైతే ఉందో మనకు దానికంటే 300 రూపీస్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో టోటల్గా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 2500 రూపీస్ అయితే పెట్టారు. మరి ఈ యొక్క మీ బ్యాండ్ 5 అనేది మనకు కొనాలా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఈరోజు ఏవైతే లాంచ్ చేశారో వాటి యొక్క డీటెయిల్స్ అండ్ వాటి యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్ ప్రోడక్ట్ చూసినట్టయితే ఈ యొక్క మీ బ్యాండ్ 5 అనమాట. ఈ యొక్క మీ బ్యాండ్ 5 చూసినట్టయితే మనకు 2500 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత చూసినట్టయితే మనకు మీ వాచ్ రివాల్వ్స్ అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 9999 రూపీస్ అయితే పెట్టారు అనమాట. ఈ యొక్క దీపావళి వారికి ఈ యొక్క 9999 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే మనకు 10999 రూపీస్కి అయితే హైక్ చేస్తారనమాట. తర్వాత చూసినట్టయితే మనకు మీ స్మార్ట్ స్పీకర్ అనేది చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 3999 రూపీస్ అయితే ఉంది. మీరు టిల్ దీపావళి ముందే తీసుకున్నట్టయితే మీకు 3500 రూపీస్కి వస్తుంది. తర్వాత చూసినట్టయితే మనకు మీ సోప్ డిస్పెన్సర్ అనమాట. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ యొక్క షూ అనమాట. మీ అథ్లెట్ షూ ఈ యొక్క ప్రోడక్ట్ అయితే లాంచ్ చేస్తారనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 1499 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. టోటల్గా చూసినట్టయితే ఈ యొక్క 5 ప్రోడక్ట్స్ మన యొక్క ఇండియాలో ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు చూసినట్టయితే ముందుగా మనం ఈ యొక్క మీ బ్యాండ్ 5 గురించి అయితే మాట్లాడుకుందాం. మీ బ్యాండ్ 5 అండ్ మీ బ్యాండ్ 4 ఒకసారి మనం ప్రీవియస్గా కంపేర్ చేసి చూసినట్టయితే డిజైన్ పరంగా మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. మీ బ్యాండ్ 4 ఎలా అయితే ఉంటుందో మీ బ్యాండ్ 5 కూడా మనకు అలాగే ఉంటుంది అనమాట. మీ బ్యాండ్ 4 మనకు ఈ యొక్క ఛార్జింగ్ ఎలా చేస్తామో ఈ యొక్క హుక్ ఛార్జర్ ఉంటుంది కదా, సో అదే విధంగా మనకు మీ బ్యాండ్ 5 కూడా అదే విధంగా అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ముందుగా చూసినట్టయితే ఈ యొక్క మీ బ్యాండ్ 5 అనమాట. దీని యొక్క డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 1.1 ఇంచ్ అంటే మనకు 2.79 సెంటీమీటర్స్ యొక్క డైనమిక్ అమోల్డ్ కలర్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారనమాట. సో మనం మీ బ్యాండ్ 4తో కంపేర్ చేసి చూసినట్టయితే ఈ యొక్క డిస్ప్లే వచ్చేసి కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. సో మీ బ్యాండ్ 4కి మీ బ్యాండ్ 5కి చూడడానికి కొంచెం సైజ్ అనేది పెద్దగా అయితే ఉంటుందన్నమాట. తర్వాత మనకు ఛార్జింగ్ కోసం మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. సో సేమ్ ఈ యొక్క మీ బ్యాండ్ 4 ఎలా ఉంటుందో సో ఆ యొక్క ఛార్జింగ్ ఎలా పెడతారో దీనికి కూడా మీరు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఛార్జింగ్తో ఈ యొక్క ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు వైర్లు అవి ఇవి సంత లేకుండా ఇది మనకు చాలా బెటర్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే వీళ్ళు అప్ టు 3 వీక్స్ వరకు బ్యాటరీ ఛార్జింగ్ వస్తుందనే చెప్తారు. సో 3 వీక్స్ అంటే మనకు ఓవరాల్గా చూసుకుంటే 7×3=21 అంటే మనకు అరౌండ్ 20 డేస్ బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో ఇదే కాకుండా మనకు మీ బ్యాండ్ 4 చూసినా మనకు 20 డేస్ బ్యాటరీ అని వాళ్ళైతే మనకు ప్రామిస్ చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే మనకు మ్యాక్సిమంగా 14 డేస్ బ్యాటరీ అయితే వస్తుంది. ఎప్పుడంటే మీరు ఈ యొక్క బ్యాటరీ సేవర్ మోడ్ ఆఫ్ చేసుకున్నప్పుడు మీరు బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేసుకున్నారనుకోండి మీకు అప్ టు 3 వీక్స్ వరకు ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట. తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు 50 మీటర్స్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు కానివ్వండి, తర్వాత స్నానం చేసేటప్పుడు కానివ్వండి, ఇలాంటప్పుడు మీరు ఈ యొక్క వాచ్ని తొడుక్కొని మీరు స్నానం లేదా స్విమ్మింగ్ చేసినా మీకు అటువంటి సిచ్యువేషన్లో ఏమీ అయితే కాదు. ఎందుకంటే మనకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారనమాట. అది కూడా 50 మీటర్స్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు. ఇది మీరు కొంచెం బాగా అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 11 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇచ్చారు. మనకు మీ బ్యాండ్ 4తో కంపేర్ చేసి చూసినట్టయితే ఇంకా 2-3 ఈ యొక్క స్పోర్ట్స్ మోడ్స్ అనేది ఇక్కడైతే మనకు పెంచారనమాట. సో అవేవో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క స్పోర్ట్స్ మోడ్ వచ్చేసి మనకు యోగాకి, తర్వాత పవర్ వాకింగ్కి, థ్రెడ్మిల్కి, రన్నింగ్కి, సైక్లింగ్కి, తర్వాత స్విమ్మింగ్కి, జంప్ రోప్కి, తర్వాత వర్కౌట్కి అండ్ రోయింగ్ మిషన్ అండ్ ఎలక్ట్రికల్ అనమాట. ఇవన్నీ మిషన్స్కి యొక్క స్పోర్ట్స్ మోడ్ కిందకి వస్తాయి కాబట్టి సో ప్రతి ఒక్క మోడ్ అనేది మనకు చాలా అంటే చాలా
హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత దీంట్లో చూసుకున్నట్టయితే మనకు పర్సనల్ యాక్టివిటీ హెల్త్ అసిస్టెంట్ కూడా ఉంది. ఇది కూడా మనకు చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు 24 hours స్లీప్ మానిటరింగ్ అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఉంది. చూసినట్టయితే మనకు మీ బ్యాండ్ 4లో కూడా ఉంది. సో అవేవర్ మనకు ఈ యొక్క మీ బ్యాండ్ 5 వచ్చేసి కొంచెం అప్గ్రేడ్ వర్షన్ కాబట్టి ఇందులో కూడా మనకు మీ బ్యాండ్ 4లో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు కొన్ని యాడ్ కూడా చేశారనమాట ఈ యొక్క ఫ్యూచర్స్ ప్రకారంగా. తర్వాత చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు హెల్త్ ట్రాకింగ్ అండ్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో నోటిఫికేషన్స్ అంటే మీకు తెలియదు ఏముంటాయి చెప్పండి. ఈ యొక్క అలారం కానివ్వండి, కాల్స్ కానివ్వండి, తర్వాత మెసేజెస్ నోటిఫికేషన్స్ కానివ్వండి. సో ఇవన్నీ మనకు నోటిఫికేషన్ కింద అయితే ఉంటాయి అనమాట. అండ్ దీని యొక్క బ్లూటూత్ వర్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ ఈ యొక్క వర్షన్ 5.0తో అయితే ఉంటుంది. సో కనెక్టివిటీ ఇష్యూస్ రాకుండా మనకు ఈ యొక్క బ్లూటూత్ వర్షన్ 5.0 అనేది మనకు చాలా స్పీడ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు చాలా సెక్యూర్గా అయితే ఉంటుందన్నమాట. తర్వాత దీంట్లో చూసినట్టయితే మనకు హండ్రెడ్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. సో ఇది వాచ్ ఫేసెస్ కావాలంటే ఇంకా ఏం చేయాలో మీకైతే తెలుసు కదా. ఈ యొక్క మీ ఫిట్ యాప్ అయితే మీరు ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్లో నుంచి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అక్కడ నుంచి మీరైతే ఎలాగో కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ట్రాకింగ్ మోడ్ కానివ్వండి, తర్వాత స్పోర్ట్స్ మోడ్ కానివ్వండి. సో ప్రతి ఒక్కటి మీరైతే కస్టమైజ్ చేసుకొని మీరైతే ఈ యొక్క సెట్టింగ్స్ ద్వారా చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ డేట్ కానివ్వండి, తర్వాత టైం కానివ్వండి, ఇవన్నీ మీరైతే ఈ యొక్క యాప్ ద్వారా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో మీ ఫ్రెండ్ని కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్ ట్రాకింగ్ని కూడా యాడ్ చేసి మీ ఫ్రెండ్ యొక్క ట్రాకింగ్ మీరు, లేకపోతే మీ యొక్క ట్రాకింగ్ మీ ఫ్రెండ్, ఇలా మనం కస్టమైజ్ చేసుకునే పద్ధతిగా వీళ్ళైతే తీసుకొచ్చారు ఈసారి. ఇదొక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం దీంట్లో మనకు ఆండ్రాయిడ్కి iOSకి రెండింటికి మనకైతే వర్క్ అవుతుంది. నా దగ్గర ఐఫోన్ ఉంది, ఇది వర్క్ కాదేమో సరే, కానీ మీకైతే అస్సలు డౌట్స్ అయితే అక్కర్లేదు. మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నా సరే, తర్వాత iOS మొబైల్ ఉన్నా సరే, మీకు రెండింటికి 100% చాలా సెక్యూర్గా, చాలా సూపర్గా, చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. దీంట్లో మనకు హండ్రెడ్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి కాబట్టి మీకు ఏది నచ్చితే అదే సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క వాచ్లో అయితే వేసుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు ఓవరాల్గా 5 కలర్ వేరియంట్స్తో అయితే లాంచ్ అవుతుంది. అండ్ దీని యొక్క ఫస్ట్ సేల్ చూసినట్టయితే మనకు October 1st నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. మరి అప్పుడు వచ్చిన తర్వాత తొందరలో కొనకుండా ఈ యొక్క వీడియో అనేది కంప్లీట్గా చూసి మీరైతే తెలుసుకుంటారని ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ దీంట్లో కలర్ చూసినట్టయితే మనకు బ్లాక్ కలరు, టీల్ కలరు, పర్పుల్ కలరు, నేవీ బ్లూ కలర్ అండ్ ఫైనల్గా చూసినట్టయితే ఆరెంజ్ కలర్ అనమాట. ఈ యొక్క 5 కలర్ చూసినట్టయితే మనకు చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ కలర్స్ అనేవి ఏవి తీసుకోవాలో కంప్లీట్గా మీ బిహేవియర్ పైన బేస్ అయి ఉంటుంది కాబట్టి ఇందులో నేను పెద్దగా ఇదే కలర్ తీసుకోండి అని ఫోర్స్ చేసేకైతే ఏమీ ఉండదు అనమాట. మరి ఇప్పుడు చూసినట్టయితే దీని యొక్క ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో మనకు ఏమేమి ఫ్యూచర్స్ ఇచ్చారు, ఏమి ఎక్స్ట్రాగా ఇచ్చారు, ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు ఐడియల్ అలర్ట్స్ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి. ఇందులో మనం మ్యూజిక్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క మొబైల్లో మ్యూజిక్ ఈ యొక్క వాచ్ నుంచే మీరైతే ఈ యొక్క బ్యాండ్ నుంచే మీరైతే కస్టమైజ్ అయితే చేయొచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే ఫైండ్ మై ఫోన్, ఈ యొక్క ఫైండ్ మై ఫోన్ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క మొబైల్ ఎక్కడ ఉందో అక్కడైతే రింగ్ అయితే అవుతుంది. తర్వాత చూసినట్టయితే మనకు ఫోన్ మ్యూటింగ్ ఆప్షన్ అయితే ఉంది. తర్వాత మనకు DND మోడ్ ఉంది, ఫోన్ అన్లాకింగ్ ఉంది, తర్వాత కౌంట్ డౌన్ టైమర్ ఉంది, క్యాలెండర్ రిమైండర్ కూడా ఉందన్నమాట. అండ్ ఈవెంట్ రిమైండర్, మెసేజ్ అలర్ట్స్, తర్వాత ఇన్కమింగ్ కాల్ నోటిఫికేషన్స్ అండ్ ఫైనల్గా చూసినట్టయితే మనకు వెదర్ ఫోర్కాస్ట్ అనమాట. ఫ్రెండ్స్ ఈ యొక్క మీ బ్యాండ్ 5లో చూసినట్టయితే ప్రతి ఒక్క ఫ్యూచర్ అయితే ఇచ్చారు. ఇందులో ఇది లేదు అని చెప్పుకోవడానికి అయితే లేదనమాట. అయితే అవి మీకు కాల్ నోటిఫికేషన్స్ కానివ్వండి, తర్వాత మెసేజ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ కానివ్వండి, తర్వాత అలర్ట్స్ కానివ్వండి, రిమైండర్స్, అలారమ్స్ ఎక్సెట్రా మనకు బోలెడ్ అయితే ఈ యొక్క మీ బ్యాండ్ 5లో అయితే ఇచ్చారనమాట. సో అందుకోసమే చాలా మంది అయితే ఈ యొక్క చాలా రోజుల నుంచి మీ బ్యాండ్ 5 కోసం అయితే వెయిట్ చేశారనమాట. సో వెయిట్ చేసిన దానికి మనకు ప్రతిఫలంగానే ఈ యొక్క ప్రతి ఒక్క ఫీచర్ ఈ యొక్క మీ బ్యాండ్ 5లో అయితే ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మనకు ప్రైస్ కూడా అంత పెద్దగా ఎక్కువ పెట్టలేదు కాబట్టి ఇది ఒక మంచి ఆప్షనే అవుతుంది అనమాట మనం కొనడానికి. మరి ఈ యొక్క మీ బ్యాండ్ 5 కొనొచ్చా లేదా అంటే మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క మీ బ్యాండ్ 5 అయితే కొనొచ్చు. అండ్ చూసినట్టయితే మీకు ఈ యొక్క మీ బ్యాండ్ 4తో కంపేర్ చేసి చూసినట్టయితే ఒక 300 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు బ్యాటరీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకు సూపర్ అమోల్డ్ ఈ యొక్క కలర్ఫుల్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు చూడడానికి కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. అండ్ మనకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఇచ్చారనమాట. ఈ యొక్క బ్యాండ్ ఏదైతే ఉందో మనకు నీళ్ళలో పడినా కూడా చెడిపోకుండా ఉండడానికి. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 2499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ దీని యొక్క ఫస్ట్ సేల్ వచ్చేసి మనకు October 1st అయితే వస్తుందన్నమాట. మీకు అప్పుడు ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క మీ బ్యాండ్ 5 అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క మీ బ్యాండ్ 5 దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీ బ్యాండ్ 4 తీసుకోవాలా లేకపోతే మీ బ్యాండ్ 5కి షిఫ్ట్ అవ్వాలంటే నేనైతే డెఫినెట్గా ఈ యొక్క అప్గ్రేడ్ మీ బ్యాండ్ 5 ఏదైతే ఉందో ఈ యొక్క బ్యాండ్ అయితే మ్యాక్సిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.